హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మళ్ళీ కొత్త రెసిపీతో వచ్చానండి. చాలామంది బ్యాచిలర్స్ ఇంట్లో ఆ, ఆ, చాలామంది చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి అయితే టమాటా కర్రీ అయితే చేశానండి. టమాటా కర్రీ అయితే అంత ఆషామాషి కాదండి, చాలా టేస్టీ అంటే టేస్టీ వచ్చింది. ఒక్కసారి చూశారంటే మీరు కూడా ఆ విధంగా చేసుకోవాలని ఒక ఆ, స- తృప్తి అయితే వస్తుందన్నమాట. అంత బాగుంది. ఈ టమాటా కర్రీ చూసి చేసుకోండి, రెసిపీ అయితే సూపర్ వచ్చిందనమాట. చూడండి, కలర్ఫుల్ అయితే వచ్చిందనమాట. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ ఫ్రెండ్. ఇంకా తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తాను మీకోసం. టమాటా కర్రీకి అయితే రెడీ చేసుకున్నామండి. 1.5 స్పూను ఆయిల్, కొంచెం మెంతులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 6 పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుందామండి. వేగిన తర్వాత ఒక ఉల్లిగడ్డను చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకున్నామండి. వేసుకొని బాగా కలుపుకుందాం. చూడండి, బాగా ఆనియన్స్ అయితే వేగినాయి కదా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందామండి. టమాటాలు చిన్నగా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి, ఎందుకంటే తొందర స్నాప్ అయితే అవుతాం అనమాట. లావుగా కట్ చేసుకుంటే తొందర చేసుకోవడానికి కాదు, కాబట్టి చిన్నగా అయితే కట్ చేసుకోండి. ఈ విధంగా వేసుకొని మొత్తం అయితే కలుపుకుందాం. ఈ విధంగా అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటాని అయితే బాగా ఉడికినిద్దామండి, ఒక 5 నిమిషాలు. చూడండి, మధ్యలో ఉడుకుతున్నాగానే కొంచెం చింతపండు అయితే వేసుకున్నామండి. వేసుకొని కలుపుకున్నాం. మెత్తగా ఉడికితే అంత మెత్తగా ఉడికితే బాగుంటుందండి. అలాగే ఉప్పు కూడా వేసుకున్నామండి మధ్యలో. ఉప్పు ఎందుకు వేసుకున్నానంటే ఈ ఉప్పు అనేది వాటర్ లెవెల్లో ఊరి టమాటాని అయితే ఉడకనిస్తుంది కదా, ఆ విధంగా అయితే నేను ఉప్పు అయితే వేసుకున్నాను. ఉప్పు వేసుకుంటే కొంచెం నీరంతా వచ్చి టమాటా అయితే ఇంకా ఉడకడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. చూడండి, టమాటా అయితే బాగా మెత్తగా అయితే అయింది కదా. ఇప్పుడైతే కారం అయితే యాడ్ చేసుకున్నామండి, రుచికి తగినంత. 2 స్పూన్లు కారం అయితే తీసుకున్నాను. తీసుకొని మొత్తం అయితే కలుపుకుందాం. కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తామండి. మరి ఇంత దగ్గరకు ఉంటే కర్రీ బాగుండదు కదా, కాబట్టి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మనం ఉప్పు కారం అయితే చూసుకుందామండి. ఉప్పు కారం అయితే పర్ఫెక్ట్ ఉంది. కొంచెం అయితే ఉడకనిద్దాం. ఉడుకుతున్నాగానే కొత్తిమీర అండి, కొంచెం ధనియాల పొడి కలుపుకుందాం. లాస్ట్ ఫైనల్ అయితే ఈ విధంగా వేసుకొని కలుపుకొని ఒక మంట వచ్చేంత వరకు అయితే బాగా దీంట్లో కలిపేసుకుందాం. మంట అయితే పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేది.
ఇప్పుడైతే రెడీ అయింది. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. వేడి వేడి అన్నంలోకి టమాటా కూర వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఈ విధంగా అయితే చేసుకోండి.